ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కుల్ని కూడా కట్టేస్తారు, తవ్వేసి కట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరద వస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమం స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. కాకపోతే హైదరాబాద్ లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 కిలోమీటర్స్ వరకే రిస్ట్రిక్ట్ అయింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు, అక్కడ వరకే వర్టికల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్ గానే గ్రో అయింది ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా అక్కడక్కడ హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్ తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి, మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటి వస్తున్నాయి. సో ఆబ్వియస్ గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, వెల్త్ జనరేషన్ కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల, వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు, కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతుంది. అట్లాంటి కొన్ని యాడ్-ఆన్స్, వెల్త్ క్రియేషన్ అవుతుంది. ప్రకృతి విపత్తులు వస్తే ప్రాబ్లం కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. డెవలపర్స్ కాదు, డెవలపర్ కట్టే వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము లేదు కదా. ఇప్పుడు సిటీలో రోడ్ లేడానికే డబ్బులు లేనప్పుడు ఇంకా మిగతా అన్ని ఎక్కడవుతాయి? ఈ రోజు కూడా చూడండి, మొన్న మణికొండలో నాలలో కొట్టుకుపోయారు జనం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలలో. వర్షాకాలం చాలా ఎంత ఇబ్బంది పడ్డ నుంచి కూడా ప్రతి వర్షాకాలాలు బాగా వచ్చినాయి. మరి ప్రతిసారి ఇబ్బంది అవుతూనే ఉంటది. దానికంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక కానీ లేదు, సాధ్యం కాదు. పోనీ కొత్త సిటీలో అన్న చేస్తారంటే అది జరగట్లేదు. మరి ఎక్కడ జరుగుతున్నట్టు అదే అంటున్నా. గవర్నమెంట్ ఇది చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రజలు, డెవలపర్స్ ముగ్గురు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. ఎవరైతే మీరు అఫోర్డబుల్ క్వాలిటీ హౌసింగ్, అందుకోసం నేను క్వాలిటీ హౌసింగ్ అనేది హౌస్ ఒక్కటే మంచిగా ఉంటే కాదు. క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ. ఇవన్నీ లేకపోతే రేపు డెఫినెట్ గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ లో మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ సడన్ గా ఒక రోజు 60 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ వాటర్ పడితే మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. లో లయింగ్ ఏరియాస్ అయితే డెఫినెట్ గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇబ్బంది అనేది కుదురుతుంది. ఆల్రెడీ మనము ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ చూస్తున్నారు. ఒకటే చూస్తున్నారు, ఓన్లీ ఏది వర్షం పడితే. వర్షం ఒకటే కాదు కదా, పొల్యూషన్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి. ట్రాఫిక్ చూస్తే మీరు మార్నింగ్ రింగ్ రోడ్ మీద కూడా ఇవాళ ట్రాఫిక్ మార్నింగ్ ఆఫీస్ మధ్య చూస్తున్నా. ఈ 6 నెలల నుంచి గమనిస్తుంటే మన ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్లు అవుతుంది. నంబర్ ఆఫ్ కార్స్, సిటీకి మైగ్రేషన్ ఎక్కువైంది, సిటీలో వెల్త్ క్రియేట్ అవుతుంది. సిటీలో నంబర్ ఆఫ్ కార్స్, ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా దానికి తగ్గట్లు రోడ్లు బిల్డ్ చేయట్లేదు. రోడ్లు బిల్డ్ చేయనప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్ కి వెళ్ళాలి. అంతే కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అందుకోసమే గవర్నమెంట్ గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఆఫీస్ పీక్ అవర్స్ లో అయితే 1.5 hours 2 hours టూ మచ్. అంటే ఈ స్ట్రెస్ ఎంత అన్నగారు? 10 కిలోమీటర్లు కూడా ఉండదు, 8-10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇది కాదు, ఇంకా ఇప్పుడు నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఏవైతే పెరిగిన తర్వాత ఇంకా డెఫినెట్ గా ఇంకా పెరుగుతుంది. కార్లు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంతకు ముందు బస్ లో వెళ్ళేవాళ్ళు, బైక్ లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా కార్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో నంబర్ ఆఫ్ కార్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయాలి, పెద్ద రోడ్లు ప్రొవైడ్ చేయాలి, ట్రాఫిక్ సిస్టమ్స్ మారాలి, ఆటోమేటెడ్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇవన్నీ వాడకపోతే, గవర్నమెంట్ ఆ దిశలో మనం చర్యలు తీసుకోకపోతే ఎవ్రీడే అందరికి టార్చరే ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సిటీ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బెంగళూరు చూస్తున్నారు. బెంగళూరు అన్ని రకాలుగా బాగుంటది.
ఒక ట్రాఫిక్ పరంగా లేనందుకు చాలా మంది బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఆఫీసులు రావడం చూసాం మనం. బెంగళూరు నుంచి జనాలు హైదరాబాద్ షిఫ్ట్ అవడం చూసాం. ఎస్పెషల్లీ నార్త్ నుంచి అవును. ఒకప్పుడు అందరు బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏం హైదరాబాద్. హైదరాబాద్కి వస్తున్నారు. అవును. ఎందుకంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ బెటర్ సిటీ అనేది అందరికి అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. అవును. కానీ ఇంకా మైగ్రేషన్ ఎక్కువైతే రేపు మనం కూడా రేపు ఇంకో బెంగళూరు అవ్వాల్సిన కర్మ పట్టకూడదు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా బెంగళూరు ఇది ఫేస్ చేసింది కూడా. మొన్నటి వరకు బోల్డంత కాకపోతే- ఖాళీలు ఉండే. యా, మీరు ఇంతకుముందు అంటే గవర్నమెంట్ చేపట్టాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు, Mm. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 years లో మనము రీజనల్ రింగ్ రైల్ అని ఒకటి అవును. అనుకున్నారు, అవును. మెట్రో ట్రైన్ ఎక్స్పాన్షన్ అనుకున్నారు. ఆ దిశలో యాక్చువల్గా మెట్రో ట్రైన్ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇంకేమి ఏమి స్టార్ట్ అవ్వదు ఇక ఇప్పట్లో. అదైతే ఒక మంచి పని అయితే జరిగింది. ఆ. ఎందుకంటే ఎల్ఎన్టీ ఎక్స్పాన్షన్ నేను చేయలేనంది, గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడైనా తొందరగా నెక్స్ట్ 6 months లోనో 1 year లోనో రీజనల్ రింగ్ రోడ్ అయినా ఆ, మెట్రో ట్రైన్ మెట్రో అయినా ట్రైన్ మీరు అయినా. ఎక్స్పాండ్ చేయకపోతే ఇవాళ ఉన్న మెట్రో ట్రైన్ లో మీరు పరిస్థితి చూసిరా, మార్నింగ్ ఆఫీస్ కాలు సందు పెట్టడానికి సరే. సందు అవును. పెట్టడానికి ప్లేస్ లేదు, అవును. నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెంచట్లేదు. అవును. సో ఇవన్నీ కూడా స్లోగా నెగటివిటీ స్టార్ట్ అవుతుంది సిటీ మీద. ఎగ్జాక్ట్లీ వీటి మీద మనం ఫోకస్ రైట్. చేయకపోతే ఇప్పుడు సామాన్యుడు ఇవన్నీ ఏమన్నా- కాదు. ఆ, బస్సులు ఒకప్పుడు బస్సులో జనాలు వెళ్ళేవారు, బస్సులు అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆర్టీసీ పబ్లిక్ అవును. ట్రాన్స్పోర్టేషన్ బాగా బాగా తగ్గిపోయింది. తగ్గించేశారు. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ బస్సెస్ కూడా పెరగాల. నువ్వు 2000 లో అదే బస్సు, 2010 లో అదే బస్సు, 2020 లో అదే బస్సు అంటే ఎట్లా? కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి, ఏసీ బస్సెస్ వచ్చినాయి. మీరు వేరే సిటీస్ పోతే అక్కడ ఉండే బస్ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. నా చిన్నప్పుడు సెట్విన్ బస్సులు అని ఇప్పుడు తిరుగుతున్నాయి మళ్ళీ. మారాలి. సిటీ మారినప్పుడు గవర్నమెంట్ కావాలిస్తే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేసైనా మీరు బస్సులు చేయాలి తిప్పాలి, కదా. హై ఎండ్ బస్సెస్ తిప్పాలి. ఇంకా పాతకాలం బస్సులు, పాత టైప్ బస్సులు తిప్పుతారంటే ఎట్లా? ప్రజలు టేస్ట్లు మారినప్పుడు బస్సులు కూడా మారితే మారాలి కదా. బస్సులో తిరుగుతారు. ఎగ్జాక్ట్లీ. మీరు తిరగనంటే వాడు కార్లో కంఫర్టబుల్ అంటే కార్లోనే వస్తాడు. సో Right, ఆ ఇప్పుడు- దిశగా ఏది జరగట్లేదు. ఏది జరగట్లేదు. రైట్. అందుకే జనం ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం పరిపాలన మానేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తుంది అంటున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? డెఫినెట్ గా లాస్ట్ 12 ఏళ్ల నుంచి జరుగుతుంది అదే అండి. ఇంతకు ముందు ఎవరో పాత్రికేయ మిత్రుడు అన్నాడు, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది టిఆర్సీ అన్నాడు. అవును. లాస్ట్ 10 years అలానే జరిగింది. ఎంతసేపటికి హై రైజెస్ కడదామా, బిల్డింగ్స్ పెద్ద పెద్ద హైదరాబాద్ లో కనిపించాలని అనుకున్నారు తప్పితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం అనేది అయితే జరగలేదు. ఎక్కువ ఎఫర్ట్ జరగలేదు. ఆ, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది. దానికి తగ్గట్టు ప్లాన్స్ అవుతున్నాయి, ఆ, కానీ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇట్స్ లైక్ సమ్మిట్ లాగానే మళ్ళీ ఎంఓఎస్ అవుతున్నాయి, దానికి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు అన్న టైప్ లోనే. ప్లాన్స్ పేపర్ మీద ఉండకూడదు, అవి ఇంప్లిమెంటేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేసి జనాలకు ఇచ్చిన రోజు గవర్నమెంట్ మీద వ్యతిరేకత తగ్గుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.